సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను 8,000 రూపీస్ తోని ఆప్షన్స్ లో ట్రేడింగ్ అనేది చేసినుండి బ్రో. అంటే 1:1 తీసుకుందామని చిన్న స్కాల్పింగ్ లాగా చేద్దామని అయితే ట్రేడ్ తీసుకున్నా. స్టార్టింగ్ లో అయితే మనకు లాస్ చూపించింది, బట్ ఏంటంటే నేను ఇంత లాస్ అయితే ఎగ్జిట్ అయిపోతాను ముందే ఫిక్స్ అయినా అన్నట్టు. ఓకేనా, సో వెయిట్ చేసిన. సో నేను అనుకున్న విధంగానే మన సైడ్ అయితే మార్కెట్ మూవ్ అయింది. సో చాలా మంచి ప్రాఫిట్ అయింది అన్నట్టు. ఓకేనా, అండ్ ఈ రోజు నేను ట్రేడ్ చేసిన ఈ ట్రేడ్ అనేది అంటే నిన్న ట్రేడ్ యాక్చువల్ ఇది. ఓకేనా, సో నిన్న ఎక్స్పైరీ అయితే ఉండే కదా, మీకు తెలిసిందే కదా. ఎక్స్పైరీ రోజు అయితే ట్రేడ్ తీసుకున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది. ఎక్స్పైరీ రోజు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అనేది. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు కొంచెం రిస్కీ ఉంటది, మీకు తెలిసిందే కదా బ్రో. ప్రాఫిట్స్ వస్తే చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది, లాస్ అయితే కూడా చాలా గట్టిగా లాస్ అవుతుంది, రిస్కీ ఉంటది చాలా. సో చూస్తుండండి, మీకు చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు నేను గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. అండ్ ఇక్కడ నిఫ్టీ 50 లో చూసుకోండి, ఈ రోజు ఎక్స్పైరీ అయితే ఉంది, కనిపిస్తుంది కదా. ఓకే, సో సింపుల్ ఇప్పుడు నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకుందాం. సో చూసుకోవచ్చు బ్రో, ఈ రోజు అయితే నిఫ్టీ 50 అనేది ఫాలింగ్ సైడ్ అనేది వస్తుంది. అంటే నిఫ్టీ అనేది మనకు ఫాలింగ్ అయితే చూడడానికి కనిపిస్తుంది. ఓకేనా, సో ఫాలింగ్ నడుస్తుంది కాబట్టి పుట్ సైడ్ తీసుకొని ట్రై చేస్తాను నేను. నేను ఇక్కడ చూసుకోవచ్చు, నేను సింపుల్ గా చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇప్పుడు చూసుకోండి బ్రో, ఇక్కడైతే మనకు రింకో చార్ట్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. సో రింకో చార్ట్స్ అనేవి నేను చూసుకుని ఉండే అన్నట్టు. సో నార్మల్ చార్ట్ కన్వర్ట్ చేసి చూపిస్తా. సో స్కాల్పింగ్ కోసం మనకు నార్మల్ చార్ట్స్ బెస్ట్ గైస్. మీరు కొంచెం పెద్ద పెద్ద టార్గెట్స్ తీసుకోవాలంటే రింకో యూజ్ చేసుకోండి, చాలా బెస్ట్ అది. ఓకేనా, ఓకే. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ఈ రోజు అంటే ఈ 10th డేట్ అనేది 10th రోజు ట్రేడ్ కాబట్టి ఇది చూసుకోవచ్చు ఫాలింగ్ సైడ్ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు సింపుల్ గా నేను ఆప్షన్ చైన్ పైన అయితే క్లిక్ చేసుకొని పుట్ సైడ్ ఎంట్రీ తీసుకునే అయితే ట్రై చేస్తా. సో ఇక్కడైతే చూసుకోండి, ఎంత 25,500 ఈ పుట్ అయితే ఉంది కదా, 93 రూపీస్ అట్లా నడుస్తుంది. సింపుల్ గా నేను దీన్ని అయితే ఓపెన్ చేసుకుంటా. చూసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పుట్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. చూసుకోవచ్చు, పుట్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. చూసుకోవచ్చు బ్రో, ఇక్కడైతే మనకు పుట్ ప్రైస్ అనేది చూసుకోవచ్చు పెరుగుతూనే ఉంది కాబట్టి, సో ఇప్పుడు నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా. ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మీరు కూడా ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటారో ట్రెండ్ ని ఐడెంటిఫై చేస్తే చాలు గైస్. మీకు ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి వస్తే మీరు 80% మీరు విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. డెఫినెట్లీ గా మీ ట్రేడ్ లో పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్రెండ్ కి ఆపోజిట్ తీసుకుంటే వేస్ట్ గా లాస్ అవుతారు అన్నట్టు. ఓకే, ఇక్కడైతే చూసుకోవచ్చు 95 వరకు అట్లే అయితే వెళ్ళిపోయింది. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే నేను ఒక లిమిట్ ప్రైస్ అనేది పెట్టేసుకుంటా. చూసుకోవచ్చు బ్రో, 97 అట్లా నడుస్తుంది కదా, 96 95 వచ్చేసింది మళ్ళీ. సో సింపుల్ ఇక్కడ లిమిట్ నేను ఒక 93 రూపీస్ లిమిట్ పెట్టుకుంటున్నా. అంటే 93 దగ్గర పర్చేస్ కావాలి కాబట్టి నేను లిమిట్ ప్రైస్ తోనైతే తీసుకుంటున్నా అన్నట్టు. మీరు మార్కెట్ ప్రైస్ తో కూడా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను లిమిట్ ప్రైస్ తో తీసుకుంటున్నా. దెన్ సింపుల్ గా బై పైన క్లిక్ చేసేసిన. చూసుకోవచ్చు బ్రో ఇక్కడైతే. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఎంత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అంత ప్రాఫిట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎంత నిఫ్టీ ఇక్కడ పుట్ ప్రైస్ ఎంత పెరిగితే అంత ప్రాఫిట్ కనిపిస్తుంది. బట్ ఇక్కడైతే చూసుకోవచ్చు, మనము ట్రేడ్ తీసుకోగానే 93 కి అయితే తీసుకున్నాం కదా. సో చూసుకోవచ్చు 88 87 వరకు అయితే వచ్చేసింది అన్నట్టు. ఓకేనా, అంటే చూసుకోవచ్చు లాస్ అనేది చూడడానికి కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది, మనం తీసుకోగానే ఫాలింగ్ సైడ్ అనేది వస్తుంది. బట్ మన ఎనాలిసిస్ కరెక్ట్ ఉంటే వెయిట్ చేయాలి. ఎట్లయినా చూసుకోవచ్చు, ఇక్కడ మనకు పుట్ ప్రైస్ అనేది పెరుగుతూనే ఉంది. కొంచెం ఇక్కడ అంటే ఎట్లయినా మార్కెట్ కొంచెం రికవర్ చేస్తుంది, మళ్ళీ పోతుంది, రికవర్ చేసుకుంటే ఇట్లా నడుస్తూనే ఉంటది అన్నట్టు. ఓకేనా, సో మీరు ఎనలైసిస్ అనేవి మంచిగా చేసే తీసుకోండి. అంటే డెఫినెట్లీ గా ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇప్పుడైతే నేను స్టాప్ లాస్ పెట్టుకోలే ఈ ట్రేడ్ లో. జస్ట్ ఒక ఏంటంటే 1:1 ఒక 1000 లాస్ అయితే ఒక 1000 వరకు లాస్ అయినా నేను ఎగ్జిట్ అయిపోతాను డిసైడ్ అయినా. ఒక 1000 లేదా 1200 అట్లా ప్రాఫిట్ వస్తే నేను తీసుకొని బయటకు వస్తాను. జస్ట్ 1:1 తీసుకుందామని డిసైడ్ అయినా అన్నట్టు. మీకు ఒకటే చెప్తే 1:1 మీరు టార్గెట్ చేయకండి. నేను ఈ రోజు ఏంది బ్రో, ఈ రోజు మనకి ఎక్స్పైరీ కాబట్టి నేను 1:1 తీసుకుంటున్నాను అన్నట్టు. ఎక్స్పైరీ లో ఏంటంటే కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకేనా, దానికోసం 1:1 అయితే పెట్టుకున్నా నేను. ఒక 1000 లాస్ అవుతుందంటే నేను సింపుల్ గా ఎగ్జిట్ అయిపోతా. ఒక 1000 ప్రాఫిట్ వస్తుందంటే ప్రాఫిట్ తీసుకుని బయటికి అయితే వచ్చేస్తా. జస్ట్ 1:1. నేను మీకు ఒకటే చెప్తే మీరు 1:1 అయితే తీసుకోకండి. మీరు 1:3 లేదా 1:5 అట్లా టార్గెట్ పెట్టుకోండి బ్రో. ఎందుకంటే మీరు ఒక ట్రేడ్ లో లాస్ అయ్యి ఒక కంటిన్యూస్లీ ఒక 2 to 3 ట్రేడ్స్ లో లాస్ అయ్యి ఒక మంచి ట్రేడ్ మీరు పెద్ద ప్రాఫిట్ తీసుకున్నారు అనుకోండి, మీ లాస్ అమౌంట్ కూడా కవర్ అవుతుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఓకే, నేను ఇది ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి 1:1 అట్లయితే తీసుకున్నాను అన్నట్టు. సరేనా, సో చూసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ అయినా సరే చిన్న మనకు 500 600 అట్లా లాస్ అనేది చూడడానికి కనిపిస్తుంది. నేను ఇక్కడ వెయిట్ చేస్తా డెఫినెట్లీ. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎట్లయినా మనకు పుట్ ప్రైస్ పెరుగుతూనే ఉంది బ్రో, ఎట్లయినా మనకు ప్రాఫిట్ రావాల్సింది ఇక్కడ. ఓకేనా, ఓకే. సో ఇక్కడ నేను కొంచెం వెయిట్ చేస్తా, మీరు చూస్తుండండి. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇప్పుడు మనము ఇందాక లాస్ అనేది చూడడానికి కనిపించిందా, చూసుకోవచ్చు. నేను వెయిట్ చేసినా కాబట్టి చూసుకోవచ్చు మన లాస్ మొత్తం కవర్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్స్ లకి అయితే వచ్చేసాం అన్నట్టు. అండ్ ఇక్కడ నేను ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను పైన. అదేంటంటే మనకి ఇక్కడ ఒక రెసిస్టెంట్ పాయింట్ అన్నట్టు గైస్. ఓకేనా, దీన్ని బ్రేక్ చేసింది, ఒకటేసారి బ్రేక్ చేసి మళ్ళీ కిందికి వచ్చింది అన్నట్టు. చూసుకోండి, ఒకటేసారి బ్రేక్ చేస్తే ఒకటేసారి మనకు మంచి ప్రైస్ అంటే ఒకటేసారి గట్టి ప్రాఫిట్ కనిపిస్తుంది బ్రో, ఒకటేసారి స్పైక్ ఇస్తుంది అన్నట్టు. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ ని గానీ సపోర్ట్ ని గానీ బ్రేక్ చేసింది అనుకోండి, స్పైక్ వచ్చేస్తుంది అప్పుడే వెంటనే. ఓకేనా,
అది గుర్తు పెట్టుకోవాలి మీరు. సో చూసుకోవచ్చు దీన్ని బ్రేక్ చేసింది, బట్ సస్టైన్ అవ్వలేకపోయింది, మళ్ళీ కిందికి అయితే వచ్చేసింది అన్నట్టు. చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ బ్రేక్ అనేది చేస్తుంది. బట్ నేను వెయిట్ చేస్తా, ఒక మంచి ప్రాఫిట్ కనిపించగానే ఒక 1200 ప్రాఫిట్ కనిపించగానే సింపుల్ గా బుక్ చేసుకున్నా, మీరు చూస్తుండండి. సో బ్రో ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఒకటేసారి ఎంత మంచి స్పైక్ ఇచ్చిందో, ఒకటేసారి 1500 ప్రాఫిట్ కనిపించింది. ఓకే గైస్, ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయిపోతా. చూసుకోవచ్చు సింపుల్ గా నేను ఎగ్జిట్ అనేది అయిపోతున్నా. చూడండి బ్రో, ఎగ్జిట్ పైన క్లిక్ చేసేసిన. ఎంత ప్రాఫిట్ అయింది బ్రో? 1432 రూపీస్ ప్రాఫిట్ అయింది. ఓకేనా, అంటే ఒకటేసారి స్పైక్ ఇచ్చిందని చెప్పిన కదా, మన రెసిస్టెన్స్ పాయింట్ ని బ్రేక్ చేయగానే మంచి స్పైక్ వస్తుందని. సో చూసుకోవచ్చు మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే 1500 వరకు కనిపించింది, బట్ మనం ఎగ్జిట్ అయ్యేలోపు చిన్న మన తగ్గిపోయింది అన్నట్టు. చూసుకోవచ్చు అండ్ ఎగ్జిట్ అయింది కూడా మంచిగా అయింది. చూసుకోవచ్చు ఇప్పుడు రెడ్ క్యాండిల్ వచ్చేసి మళ్ళీ మన ప్రాఫిట్ మొత్తం పోతుండే అన్నట్టు. ఓకేనా, అందుకే ఎక్కువ కూడా ఆశపడద్దు, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి. ఓకేనా, ఎక్కువ ఆశపడి మనం వెయిట్ చేస్తే ప్రాఫిట్స్ అనేవి ఉన్న ప్రాఫిట్ కూడా పోతుంది. సో ఇది కూడా ఒకటి నేర్చుకోవాలి మనము, ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలి, ఎప్పుడు బుక్ చేయొద్దు అనేది. ఇది మీరు చేస్తుంటేనే అలవాటు అవుతుంది, మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి చెప్తా బ్రో, మీరు ఒక బిగినర్ అయితే ప్లీజ్ గైస్ ఇక్కడ మీరు ఆప్షన్స్ అయితే చేయకండి బ్రో. చాలా మనకు ఏంటంటే ఆప్షన్స్ లో చాలా మంది లాసెస్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు నా ప్రాఫిట్ చూసి మాత్రం మీరు అట్రాక్ట్ అయ్యి దీంట్లో అయితే చేయకండి. మీరు బిగినర్ అయితే మీరు స్టార్టింగ్ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి స్టార్ట్ చేయండి, స్టాక్స్ లో చేయండి, చాలా మంచిగా ఉంటది, మూమెంట్ ఎక్కువ ఉంటది అన్నట్టు దాంట్లో. ఓకేనా, లాస్ అయినా కొంచెం స్లోగా లాస్ అవుతుంది, ప్రాఫిట్ అయినా కొంచెం స్లోగా ప్రాఫిట్ అవుతుంది. సో కొంచెం రిస్కీగా అయితే ఉండదు అన్నట్టు. అది మనకి ఇక్కడ ఆప్షన్స్ లో కొంచెం రిస్కీగా ఉంటది. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఒకవేళ క్యాపిటల్ తక్కువ ఉంటే, ఒక 5000 4000 ఒక 1000 2000 క్యాపిటల్ ఉంటే మీరు క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోండి బ్రో. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ లో ఏంటంటే మీకు తెలిసిందే బ్రో, ఇండియన్ మార్కెట్ లో మనం ట్రేడ్ చేయాలంటే పైసలు అయితే గట్టి ఉంటాయి అంటే ఎక్కువ పైసలు తగులుతాయి అన్నట్టు. అదే మనకు క్రిప్టోలో ఏంటంటే మనకు లావరేజ్ దొరుకుతుంది కాబట్టి చిన్న అమౌంట్ తో కూడా మనం మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేసిన మన ఛానల్ పైన చూడండి, 1000 రూపీస్ తో ట్రేడ్ చేసి థౌసండ్స్ కూడా ప్రాఫిట్ తీసిన అన్నట్టు. ఓకేనా, అట్లా ఉంటుంది మన క్రిప్టో ట్రేడింగ్. డిస్క్రిప్షన్ లో మీకు డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కూడా ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. క్రిప్టో ట్రేడింగ్ కోసం మన ఇండియన్ అప్లికేషన్ జస్ట్ ఒక 15 మినిట్స్ లో మీ అకౌంట్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. సరేనా, ఓకే. ఇప్పుడు నేను మీకు బ్రోకరేజ్ చార్జెస్ కూడా చూపిస్తే ఎంత తగిలినాయి అనేవి. సో సింపుల్ గా బ్రోకరేజ్ చార్జెస్ చూసుకోవడానికి ఏం చేద్దామంటే సింపుల్ గా మనం హోమ్ పేజ్ కి అయితే వచ్చేస్తాం బ్రో. హోమ్ పేజ్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ హోమ్ పేజ్ కి వచ్చేసి ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని నా అమౌంట్ పైన అయితే క్లిక్ చేసుకుంటా. దెన్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, టుడే యాక్టివిటీ పైన క్లిక్ చేసుకుంటే 1432 ప్రాఫిట్ అయింది. 50 రూపీస్ మనకు బ్రోకరేజ్ తగిలినాయి ఇక్కడ. సో బ్రోకరేజ్ పోగా 1381 రూపీస్ మనకు ప్రాఫిట్ అనేది అయింది అన్నట్టు గైస్. ఓకేనా, సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో చాలా అంటే చాలా నచ్చింది అని అనుకుంటున్నా. అండ్ వీడియోతో కూడా మీరు చాలా అంటే చాలా నేర్చుకున్నారు కూడా అని ఆశిస్తున్నా. ఓకేనా, సో మీకు ఒకటి చెప్తా, ఇప్పుడు నా ప్రాఫిట్ చూసి మాత్రం అట్రాక్ట్ అవ్వద్దు. నేను కూడా స్టార్టింగ్ లో చాలా లాసెస్ అయినా, నేను లాస్ చేస్తూనే నాకు అర్థమైంది స్లోగా. ఓకేనా, ఎవ్వరు పుట్టంగానే నడవరు, ముందే చెప్తున్నా. అండ్ స్టార్టింగ్ లో లాసెస్ అయితే అందుకోసం మీరు ట్రేడింగ్ తో నేను లక్షలు సంపాదించేస్తా అనేది అట్లా ఆశలు పెట్టుకొని రాకండి. మినిమం టైం ఇవ్వండి ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే, దాని తర్వాత మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి ఇస్తుంది డెఫినెట్లీ గా మార్కెట్. ఓకేనా, స్టార్టింగ్ లో లాసెస్ అవుతుంది కాబట్టి మీరు పేపర్ ట్రేడింగ్ అనేది చెయ్యండి. ఓకేనా, ఇది నా సజెషన్ అన్నట్టు బ్రో. ఎందుకంటే ఇప్పుడు ప్రాఫిట్ చూసి మీరు కూడా చేసి మీ అమౌంట్ లాస్ అయితే నాకు కూడా మంచిగా అనిపించదు అన్నట్టు. ఓకేనా, నా వల్ల ఎవడన్నా ప్రాఫిట్ చేస్తున్నారంటేనే నాకు ఒక సంతోషం ఉంటది, అది అర్థమవుతుంది కదా. అందుకోసమే చెప్తున్నా, ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, డైలీ వచ్చే చార్ట్స్ ని అబ్జర్వేషన్ చేస్తుండండి, ఎట్లా నడుస్తుంది ఏంది అనేది. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే చెయ్యండి బ్రో. సరేనా, సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.